హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాయి గణవి అఫీషియల్. మా పెళ్ళై 1 ఇయర్ అవుతుంది. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మా అక్క బావ మా ఇంటికి వచ్చారు హైదరాబాద్కి. మా అక్క అంటే మా సొంత అక్క. మా అక్క వాళ్ళ చిన్న పాప బర్త్డేని స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి హైదరాబాద్లో సెలబ్రేట్ చేసిలో ఒక ప్రైవేట్ థియేటర్లో. మా అక్క మా వాళ్ళు స్వర్ణగిరి, యాదగిరి గుట్ట ఈ టెంపుల్స్ కూడా చూడలేదన్నమాట. సో అవి దర్శనం చేసుకుని నైట్ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అనుకోకుండా 1 డే బిఫోర్ ప్లాన్ చేసుకొని వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము అనుకున్న దానికంటే ఇంకా మంచిగా అయింది. నేను మా డొంగు ఫుల్ డాన్స్ కూడా చేసినాం. నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన, షార్ట్ వీడియోస్. ఎవరైనా చూడకొని ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నాకు కొంచెం జలుబు అండ్ గొంతు కూడా బాగాలేదు, అందుకే వాయిస్ ఇట్లా వస్తుంది. నేను మా అక్క ఇద్దరు పాపలు మస్తుగా ఎంజాయ్ చేసినాం. డాన్స్ మాత్రం బాగా చేసినాం. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత తినడానికి కృతంగా రెస్టారెంట్కి వెళ్ళినాం. ఈ రెస్టారెంట్ అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చార్మినార్ ఇంకా జూ పార్క్కి వెళ్ళినాం. మా అక్క ఎప్పుడు చూడలేదన్నమాట. 1కి ఏమో వెళ్ళినాం చార్మినార్ దగ్గరికి. చార్మినార్ పైకి కూడా ఎక్కినాము. ఫుల్గా షాపింగ్ కూడా చేసినాము. మా డుంగు వాచ్, రింగ్స్, డోర్ మ్యాట్స్, చెప్పులు ఇట్లా మస్తు షాపింగ్ చేసినాము. చార్మినార్ పైకి ఎక్కడానికి మెట్లు చాలా డిఫరెంట్ ఉంటాయి. ఏదో బావిలోకి ఎక్కినట్టు దిగినట్టుగా అనిపిస్తాయి అనమాట. ఇది నేను సెకండ్ టైం చార్మినార్ పైకి ఎక్కడము. ఇంతకుముందు 2 years బ్యాక్ ఎప్పుడో ఎక్కిన. మేము వెళ్ళింది వీక్ డేస్లో, సో జనాలు కూడా ఎక్కువ లేకుండే. ప్రశాంతంగా అన్ని చూసినాం. పైన మొత్తం తిరిగి చూసి ఫొటోస్ దిగి కిందికి దిగేసినాం. దిగుతున్న వాటి అట్లా ఏ ఆరోహి అయిపోయింది. తీతా. ఇది వచ్చేసి మక్కా మసీదు. నేను ఫస్ట్ టైం వెళ్ళడం, నాకు తెలియదు చున్నీ లేకుండా వెళ్ళకూడదని చెప్పి నేను జస్ట్ ఒక 2-3 అడుగులు వేసిన లోపలికి పోయి అంతే. బయటికి వెళ్ళి చున్నీ లేదని చెప్పి వెళ్ళగొట్టారు. మళ్ళీ స్కార్ఫ్ ఉండబట్టి సేఫ్ అయిపోయినా, స్కార్ఫ్ వేసుకొని మళ్ళీ వెళ్ళుండే. సో అక్కడ అయిపోయిన తర్వాత జూ పార్క్కి వచ్చినాము. పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది టికెట్. మంచిగా తెల్ల పులి, సింహం, నార్మల్ పులి, చిరుత పులి ఇవన్నీ చూడొచ్చు. కాకపోతే నడవడం ఎక్కువ ఉంటుంది. డుంగు కోసం అన్ని తీసుకొచ్చినాం. మంచిగా ఎవరి న్యూస్ ఎంజాయ్ చేస్తామని చెప్పి. అసలు మా చిన్నతల్లి అయితే బంగారం. ఆకలేనప్పుడు మాత్రమే ఏడవడం, మిగతా టైంలో సైలెంట్గా మేము ఎట్లా అన్ని చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాం. తను కూడా అట్లనే ఎంజాయ్ చేస్తున్నాం. కాదు కాదు చూసినావా? దాని చుట్టూ తిరుగుతుంది, ముట్లుంది. బట్ నాకు గుహలలో ఉంచుతారు. ఫుడ్ ఏం ఫుడ్ చికెన్, మటన్. వాటర్లో దిగుతలేదు. బాగుంది. చూడు 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 కనబడుతుందా? నీకోసమే తీసుకొచ్చింది, నువ్వే చూడాలి. అన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏమేమి చూసినావు? ఏంటిదే చెప్పు. ఇంకా ఏమంటే ఇంగ్లీష్లో నక్కలు ఒక రకం.
ఫిష్ డుంగు ఫిష్ అక్కడ చిన్న తల్లి అందుకే పైన కూడా క్లోజ్ చేసి రావు ఇక్కడ కింద ఒకటి ఉందాగో ఫోటో తీసుకోండి దింపుతుంది నిలబడు అంటుంది ఎట్లా అన్నది ఎట్లా ఒక్కొక్కటి కొన్ని టన్నుల బరువులు ఉంటాయి వీటికి ఫుడ్ మాత్రం కష్టం అయ్యో ముత్తు మునిగింది ఏంటది వీటికి ఫుడ్ కష్టం ఏం చేస్తే అవి వెజ్జే గుమ్మడికాయలు వెజ్జా డుంగు అదే కదా డుంగు సరే ఇటు కూడా ఫోటో తీస్తా ఇదా ఏది క్రిస్మస్ ట్రీ అంటే క్రిస్మస్ ట్రీ 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 అను ఒక బుక్కకి యాక్టివ్ అయింది వాళ్ళని వెళ్తాను ఇళ్ళకెళ్ళి అంటావు అలా జూ పార్క్ లో మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ నుండి మాల్కి వెళ్ళినాం. డీమార్ట్ లో కొంచెం షాపింగ్ చేసి మాల్ అంతా చూసి కొన్ని ఫొటోస్ దిగి మా డుంగుకి కేఎఫ్సి అంటే ఇష్టము. సో తన కోసం అని చెప్పి కేఎఫ్సి తీసుకొని అందరం తిని ఇంటికి వచ్చి ఉండే. సో ఇదన్నమాట వీడియో. మరి మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అందరం కలిసి శ్రీశైలం కూడా వేయినాం. అది నేను సాటర్డే రోజు పోస్ట్ చేస్తా.